సెంటర్లో పోయి చూసినప్పుడు అక్కడ ఎక్కడ కూడా లారీలు వెయిటింగ్ ఏమైనా ఇబ్బందికరమైన విషయం కనబడలేదు. సుల్తానాబాద్లో అప్పుడు నేను అమెరికాకి ట్రీట్మెంట్ కోసం పోవడం జరిగింది. కానీ కొన్ని రోజులు ఏదైతే ఇబ్బంది ఉండదు, ఒకటేసారి చాలా లారీలు రావడం వల్ల మన రామరెడ్డి గారు బ్యాంక్ చైర్మన్ వారు రెగ్యులర్గా నాకు ఫోన్లో మాట్లాడి, సార్ రైతుల సమస్యలు ఏమున్నాయి, రైతుల కష్టాలు ఏమున్నాయి అని చెప్పి వారు చెప్పినప్పుడు జాయింట్ కలెక్టర్ గారితో కలెక్టర్ మంచిర్యాలతో మాట్లాడి మీరు మళ్ళా పోయి ఒక ఇన్స్పెక్షన్ చేయండి, రైతులకు ఇబ్బందులు కాకుండా చూసుకునే బాధ్యత మనదని చెప్పి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు కూడా వచ్చి సెంటర్లన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు వారు చెప్పినారు, సార్ ఇక్కడ నుంచి కొన్ని లారీలు పెద్దపల్లి రైస్ మిల్స్లో కూడా వారు ఒప్పుకుంటే బాగుంటుంది. ఈ ప్రెషర్ ఏదైతే ఉందో, ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో తక్కువ రైస్ మిల్స్ ఉన్నాయి, బయట రైస్ మిల్స్లో కూడా ఒప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి పెద్దపల్లికి రికమెండ్ చేయడం జరిగింది. అంటే జేసీ గారు ఏమన్నారంటే ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ఉండదు సార్, కేవలం కమిషనర్ సివిల్ సప్లైస్ చేయాలంటే అమెరికా నుంచి సివిల్ సప్లైస్ కమిషనర్ గారితో మాట్లాడి 1 గంట లోపలనే వారికి పర్మిషన్ ఇప్పించడం జరిగింది. అప్పుడే లారీలన్నీ కూడా ఇక్కడ చెన్నూరు నుంచి పెద్దపల్లి సుల్తానాబాద్ పోవడం జరిగింది. అక్కడ పోయినప్పుడు కూడా అక్కడ కూడా ఇతర ప్రాంతాల నుంచి లారీలు రావడం వల్ల, హమాలీ షార్టేజ్ రావడం వల్ల, ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిన విషయమే అక్కడ రైస్ మిల్స్ దగ్గర మిల్ రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని గోడౌన్లో పంపించే అవసరం ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉన్నదో ఎక్కువ గోడౌన్ స్పేస్ చేయలేదు. వారు మీకు అందరికీ తెలుసు, మోడీ గారి ప్రభుత్వము ప్రైవేటైజేషన్ ఏదైతే ఆలోచనతోని వారు ఎక్కువ గోడౌన్స్ తీసుకోలేదు. ఈ గోడౌన్స్ తీసుకోవడం దేని వలన రైస్ మిల్స్లో ఎక్కువ కెపాసిటీ అయిపోయి ఆ సైకిల్ ఏదైతే ఉందో అన్లోడ్ మిల్లింగ్ చేసిన తర్వాత రైస్ బయటికి పోవడము, మళ్ళా గ్రామాల నుంచి వరిని తీసుకొని బళ్ళని తీసుకొని మళ్ళీ రైస్ మిల్లో ఏదైతే సైకిల్ పూర్తి కావాలో అది పూర్తిగా కాలేదు. అందు గురించి ప్రత్యేకంగా పెద్దపల్లి రైస్ మిల్స్ వాళ్ళను ప్రైవేట్ గోడౌన్స్ తీసుకొని వాళ్ళ ఖర్చుతో ప్రైవేట్ గోడౌన్స్ తీసుకొని మన ప్రత్యేకంగా చెన్నూరు రైతులకు అక్కడ డౌన్లోడ్ చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా కష్టం కాకుండా అన్ని లారీస్ని కూడా క్లియర్ కావడం జరిగింది. ఈరోజు సుల్తానాబాద్లో వెళ్ళి అక్కడ ఆ రైస్ మిల్ ఓనర్స్తో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, మీరు ఇక్కడ ఎక్కువ కటింగ్ కూడా చేయొద్దు, మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడ రైతుల సమస్య కూడా ఉంది, ఇక్కడ వాళ్ళు క్లీన్ చేసి మాయిశ్చర్ కంటెంట్ 18% మెయింటైన్ చేసే బాధ్యత కూడా రైతులకు ఉంది, మీరు కొంచెం రిలాక్సేషన్ చేస్తూ ఆ చెన్నూరు రైతులకు మీరు ఆదుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. నేను ఈరోజు ఆస్ట్రాతో వెళ్ళినప్పుడు కూడా రైతులకు చెప్తున్నాను, అరే వాళ్ళందరూ కూడా అంటున్నారు ఇక్కడ ఎక్కువ కంటెంట్ ఏదైతే ఉన్నదో డస్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నది, మన చెన్నూరు దగ్గర నుంచి కొద్దిగా తక్కువ చేసి పంపిస్తే కటింగ్ తక్కువ ఉంటుందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను అన్ని సెంటర్స్లో కూడా నేను ఇదే కోరుతున్నాను, వాళ్ళందరికీ కూడా మెషిన్లు పెట్టుకొని ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే రైతులు చేయాలో అది మీరు చేస్తే డెఫినెట్లీ ఇక్కడ ఏ మిల్లో కూడా 41-42 కిలోస్లోనే మిల్లర్స్ యాక్సెప్ట్ చేసేలాగా ప్రభుత్వం చేస్తుంది. మీకు అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు ఈ ప్రాంత రైతులకు అందరికీ కూడా ఇదే భరోసా ఇవ్వాలని వారికి మరొకసారి చెప్తున్నాను. మీకు ఎక్కడ కూడా ఒక రోజు డిలే అయినప్పటికీ కూడా మీ వడ్ల కోసం ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం ఇవ్వాలో మీకు 3 రోజుల్లోనే మీ అకౌంట్లో వస్తుంది. అయితే ఒక 1 డే డిలే అయినప్పటికీ కూడా 3rd డే అనుకుంటే మీకు 4th డే వస్తుంది.
3 డేస్లో పేమెంట్ వచ్చినా కానీ 1 డే డిలే కావడంతో 4 డేస్లోనే మీకు పేమెంట్ వస్తుంది. కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసేది 30 రోజులు, 40 రోజులు, 60 రోజుల్లో పేమెంట్ రైతుకు చేస్తున్నాడు. తొందరగా ప్రొక్యూర్మెంట్ చేసి కూడా లాభం లేదు, ఎందుకంటే పైసలు రావాలి కదా రైతుకి. సో ఇక్కడ చెన్నూరులో రైతులందరికీ కూడా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు పేమెంట్ 3వ రోజే వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. నేను ఇంతకుముందు కూడా అమెరికా నుంచి ఫోన్ చేసినప్పుడు వీడియో పంపించినాను. దీంట్లో రాజకీయం తెలియదు, ఎందుకంటే అందరికీ తెలుసు టీఆర్ఎస్ జమానాలో